మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం. జగన్ ఫోన్లు, యాప్లు, గాడ్జెట్లు వాడకం తనకిష్టం ఉండదని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించనని, తనకు అసలు ఫోనే లేదని, ఇక నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. సీఎంగా ఉన్న 5 ఏళ్లు పరాజయం తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఫోన్ జోలికి వెళ్ళని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కుని దానితో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతాయి. అలాగే వ్యక్తమవుతున్నాయి కూడా. ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ ఎందుకు మారిపోయింది అంటే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తర్వాత ఒకరు జగన్కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో నిందితులుగా ఏం చెబుతున్నారు అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది, ఎవరేం చెబుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండడం అవసరమని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లు లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకు జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారంటున్నారు. అంత సమయంలో చాటింగ్ డేటా ఎరేజ్ అయిపోవాలన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఇది సేఫ్ అని భావించడం వల్లనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు అవసరమైన సమయంలో అవసరమైన మేరకు చాటింగ్ చేసి ఆ వెంటనే అరెస్ట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో జగన్ సిగ్నల్ యాప్ను వినియోగిస్తున్నారంటున్నారు. సిగ్నల్ యాప్ ద్వారా చేసిన చాటింగ్ ట్రేస్ చేయడానికి సాధ్యం కాదని, ఎక్కడా సేవ్ కాదని చెబుతున్నారు. అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులు, నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని మద్యం కుంభకోణం దర్యాప్తు అధికారులు కూడా ధృవీకరించారు. కేవలం సిగ్నల్ యాప్ మాత్రమే కాకుండా ఫేస్ టైమ్ యాప్ ద్వారా కూడా జగన్ మాట్లాడుతున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జగన్ ఐఫోన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు, నిందితుల విచారణ తదితర వివరాలను మినిట్ టు మినిట్ తెలుసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, జగన్ వాడుతున్న ఐఫోన్ సిమ్ కార్డ్ ఆయన పేరు మీద కాకుండా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బినామీ పేరు మీద తీసుకున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.